హలో అండి, నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నవల పేరు కడిగిన ముత్యం. 8వ భాగం. రచన మీరా లక్ష్మి గారు. రాధకి కాలం పరుగు పందెంలో పాల్గొని తనే ఫస్ట్ రావాలని తాపత్రయపడుతున్న దానిలా కనపడుతుంది. అప్పుడే కృష్ణ తను ఇక్కడికి వచ్చి అరగంట అవుతుంది. రాధ దిగులుగా నిట్టూర్చింది. కృష్ణ రాధని ఉత్సాహపరచడానికి ఏవేవో కబుర్లు చెప్తున్నాడు. వెళ్లే ముందు కృష్ణ మనసు బాధ పెట్టకూడదని రాధ తన దిగులు మనసులోనే అణిచిపెట్టుకుని పైకి నవ్వుతూ కొడుతుంది. పెదవుల మీద నవ్వు ఉన్న కళ్ళల్లో దిగులు స్పష్టంగా తెలుస్తుంది. బిల్ చెల్లించి ఇద్దరూ బయటికి వచ్చారు. కృష్ణ రాధని ఇంటి దగ్గర దిగబెడతానన్నాడు. మళ్ళీ నీకు హడావిడి అయిపోతుంది, నేను వెళతాను కృష్ణ. గొంతు పూడుకుపోయినట్టు అయిపోయింది. కృష్ణ రాధ చేయి మృదువుగా నొక్కాడు. రాధ, మరి వెళ్ళిరానా? మెల్లగా అన్నాడు. సరే అనాలనుకుంది. నోరు పెగిలి మాట బయటికి రాలేదు. సరే అన్నట్టు తలాడించింది. నేను ఇందాకనే చెప్పాను, గుర్తుందా? నువ్వు ఇలాగే ఉంటే నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. నాలో శక్తి అంతా హరించుకుపోయినట్టు అవుతుంది. నేను చెప్పింది మర్చిపోయావా? నా అభిమానం, ప్రేమ ఉన్నత స్థితికి ఆటంకం కలగకూడదని చెప్పలేదు? నువ్వు ఎప్పుడు వెళ్ళినా నాకు ఈ దిగులు తప్పదు. నువ్వు వెళ్ళాక రాజీ పడినట్టు నువ్వు నా ముందు నుండి వెళుతుంటే మనసు గట్టిపరుచుకోలేను, అంతే. కళ్ళల్లో తడి మెరుస్తుంటే నవ్వుతూ అంది. రాధని ఆటో ఎక్కిస్తానంటే రాధ వద్దంది. రాధని బస్సు ఎక్కించి బస్సు కదిలే వరకు కృష్ణ అక్కడే నిలబడ్డాడు. రాధ కృష్ణ మాటలు రానట్టే ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. బస్సు కదిలింది. కృష్ణ చేయి ఊపాడు. రాధ కూడా చేయి ఊపింది. కృష్ణ నవ్వాడు. రాధ కూడా నవ్వింది. బస్సు దూరం అవుతున్న కొద్దీ కృష్ణ ముఖం రాధ కళ్ళకి మసకమసగ్గా కనపడసాగింది. బస్సులో నలుగురైదుగురు రాధకేసి వింతగా కుతూహలంగా చూస్తున్నారు. రాధకి అదేం పట్టడం లేదు. కండక్టర్ వచ్చి 2-3 సార్లు పిలిచే వరకు ఈ లోకంలోకి రాలేదు. కండక్టర్కి పైసలిచ్చి ఎప్పటిలా వెంటనే టికెట్ అడగకుండా ముఖం కిటికీ వైపుకు తిప్పుకుని బయటికి చూడసాగింది. రాధకి మొదటిసారిగా సందేహం కలిగింది. కృష్ణ వాళ్ళ నాన్నగారు, అమ్మగారు ఈ వివాహానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే కృష్ణ తను కాస్త బాధపడినా తన తల్లిదండ్రులు భరించలేరని చెప్పాడు. తను ఏం చేసినా వారి నుండి ఎటువంటి అభ్యంతరం ఉండదని చెప్పాడు. అందులో వివాహం తనకిష్టమైన వారితోనే చేస్తారని, దీనికి వారు ఎటువంటి అభ్యంతరం చెప్పరని చెప్పాడు. కృష్ణని వదిలిన కొన్ని నిమిషాలకే తన మనసు ఇలా గజిబిజి అయిపోతుంది. అందుకే తన మనసు శంకిస్తుంది. కృష్ణ తనతో అబద్ధం చెప్తాడా? కృష్ణ రేపు వెళతాడు. వెళ్ళగానే ఉత్తరం రాస్తాడు. ఎల్లుండి తనకి కృష్ణ నుండి ఉత్తరం వస్తుంది. ఎల్లుండి, అబ్బా, ఎల్లుండి వరకు ఆగాల? 2 రాత్రులు, 1 పగలు. తాను దిగవలసిన స్టాప్ రావటంతో హడావుడిగా దిగేసింది. ఏం పిల్లలో ఏం పరధ్యానమో. రాధ పక్కనే కూర్చున్న ముసలావిడ గొణుక్కుంది. రాధ ఇంటికి వచ్చేసరికి కూతురి కోసం ఎదురు చూస్తూ జానకమ్మ గుమ్మంలోనే నిలబడి ఉంది. ఇంత ఆలస్యం అయిందేంటమ్మా? ఆదుర్దా తగ్గి తేలిగ్గా గాలి పీల్చుకుంటూ అడిగింది. అహల్య వచ్చి వెళ్ళింది. లోపలికి వెళ్ళబోతున్న రాధ ఆగి వెనక్కి తిరిగింది. అహల్య ఎప్పుడు వచ్చింది? ఏమందమ్మా? 4 రోజుల క్రితమే అహల్య దగ్గరకొస్తానని చెప్పింది. తను వెళ్ళలేదు. 4 గంటలకి వచ్చింది. 1 గంట కూర్చుంది. నిన్ను తప్పకుండా రమ్మని చెప్పింది. రాధ 2 రోజులు 2 యుగాల్లా గడిపింది. అది వరకు కృష్ణ ఎప్పుడు వెళ్ళినా ఇంత బాధ అనిపించలేదు. ఈసారి ఎందుకు చాలా దిగులుగా, బెంగగా, కృష్ణ ఏ దూరదేశానికో వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. కృష్ణ దగ్గర నుండి ఆ రోజు మర్నాడు కూడా ఉత్తరం రాలేదు. దానికి కారణం ఏమై ఉంటుందో అర్థం కాలేదు. మనసంతా వెల్తిగా అయిపోయింది. రాధ, అలా ఉన్నావేం? తల్లి అడిగింది. కొద్దిగా తలనొప్పి, అబద్ధమాడింది. అక్కడ హడావిడిగా ఉన్నాడేమో, అంతే అయి ఉంటుంది.
అయితే మాత్రం కులాసాగా చేరాను అని ఒక్క ఉత్తరం రాయటానికేం? పేపరు ముఖానికి అడ్డంగా పెట్టుకుందే కానీ దాంట్లోని విషయాలు బుర్రకి ఎక్కడం లేదు. ఆహా, ఎంత దీక్ష, ఎంత శ్రద్ధ! రాధ పేపర్ తొలగించి చూసింది. ఓ అహల్య! పేపర్ పక్కనే పడేసి లేచి నిలబడింది. గుర్తున్నానన్నమాట, బ్రతికించావు. నేనెవరో పరిచయం చేసుకోవాలేమోనని భయపడ్డాను. చాల్లే, మాటలు నేర్చావు. అహల్య చేయి పట్టుకొని కుర్చీలో కూర్చోబెడుతూ అంది రాధ. అహల్య కూర్చుంటూ అడిగింది, ఏమిటి సంగతులు? నువ్వే చెప్పు. నా దగ్గర చెప్పదగ్గ విషయాలు ఏమీ లేవు, కానీ నువ్వే చెప్పు. ఏం నిర్ణయించుకున్నావు? దేవి నర్సింగ్ హోంలో చేరుతున్నావా? చేరుతున్నాను. ఖాళీగా కూర్చోవటం ఎందుకు? మీ నర్సింగ్ హోం ఎంతవరకు వచ్చింది? అనుకున్నంత ఉత్సాహంగా జరగటం లేదు. నాన్నగారి ఆశయాలు తీరేలా లేవు. ముందు ముందు గొడవలు వస్తాయేమోనని భయంగా ఉంది. అప్పుడే జాగ్రత్త పడితే మంచిదనుకుంటే నాన్నగారు బాధపడతారని భయంగా ఉంది, దిగులుగా అంది. పెద్దవాళ్ళకి అందరూ కలిసిమెలిసి ఉండాలని, తన పిల్లలందరూ తన కళ్ళెదురుగా ఉండాలని కోరుకుంటారు. ఇష్టం లేనప్పుడు బలవంతం చేయకూడదుగా రాధ. అయినా ఇందులో నేను ఏమీ బాధపడదలుచుకోలేదు. అన్నయ్య మనసు మారినా పరాయివాడు కాదుగా. గొడవలు రాకుండానే వెళ్ళిపోతాను. అప్పుడు ఎటూ కాకుండా అయిపోవా? కనీసం కష్టానికి ఫలితం కూడా ఉండదు. పర్వాలేదు, సంపాదించుకోగలనని ధైర్యం ఉంది. డబ్బు గురించి గొడవ పడటం, దాని గురించి అభిమానాలు తెంచుకోవటం నాకు ఇష్టం లేదు రాధ. నా వల్ల లాభమే వచ్చిందనుకో, అది అనుభవించేది పరాయివాడు కాదుగా, నా అన్న, వదిన, పిల్లలేగా. అహల్య అలా మాట్లాడుతుంటే రాధ తెల్లబోయి చూసింది. నిజంగా నీలా నిశ్చింతగా ఉంటే మనిషి హాయిగా బ్రతికేయవచ్చు అంది. నిశ్చింతగా లేకపోతే మనసు పిచ్చిగంతులు వేస్తుంది రాధ. 2 రోజుల తర్వాత కృష్ణ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. 4 రోజులు 4 యుగాలుగా గడిపిన రాధ ఆ ఉత్తరం చూడగానే వయసు ఒక్కసారిగా 10 సంవత్సరాలు తగ్గిపోయినట్టుగా చిన్నపిల్లలా పరుగున తన గదిలోకి వెళ్ళిపోయింది. ఉత్తరం తెరుద్దామని చూపుడు వేలు జాపిన రాధకి కృష్ణ అక్కడ వెళ్ళిన రోజే ఉత్తరం రాస్తానని తనకి వాగ్దానం చేసి వెంటనే ఉత్తరం రాయలేదన్న సంగతి జ్ఞప్తికి వచ్చి మనసు అలకసాగించింది. పోనీ ఆలస్యానికి ఏ కారణాలు రాశాడో చూద్దాం అనుకుంటూనే కవరు తెరిచింది. ముత్యాల కోవల ఒక క్రమపద్ధతిలో ఎంతో తీరుగా రాసిన ఆ అక్షరాల వెంట రాధ కనులు జరజర పాకినాయి. రాధ, నా మీద ఇప్పటికే కారాలు మిరియాలు నూరుతూ ఉండాలి. ఏం చేయను చెప్పు? ఆ ఊళ్ళో ప్రాక్టీస్ పెడతానని అప్పటికే ఆ ఊరంతా తెలిసిపోయింది. ఊరంతా కదిలి వచ్చిందా అన్నట్టు బస్సు దిగేసరికి ఇసకేస్తే రాలనంత జనం చుట్టుముట్టేసి ఊపిరి ఆడనీయలేదు. ఉక్కిరి బిక్కిరి చేసేశారు. 2 ఎడ్ల బండిని పూలరథంలా తయారు చేసి నన్ను తీసుకెళ్లి దాంట్లో కూర్చోబెట్టారు. డాక్టర్ బాబుకి జై, డాక్టర్ బాబుకి జై అంటూ ఒకటే నినాదాలు చేస్తూ 3 మైళ్ళు నవ్వుతూ కేరింతలు కొడుతూ బండి ముందు నడిచారు. అప్పుడు పక్కన నువ్వు కూడా ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నాను. నా పక్కన నిన్ను ఊహించుకుని నా లోకంలో నేనున్నాను, వాళ్ళ సంబరంలో వాళ్ళున్నారు. ఊళ్ళోకొస్తుంటే హారతి పళ్ళాలు పట్టుకొని ఆడవాళ్ళు నన్ను ఓ దేవుడిని చూసినట్లు చూశారు. చిన్నవాళ్ళు హారతులిచ్చారు, పెద్దవాళ్ళు దిష్టి తీశారు. తర్వాత నన్ను చిన్నపిల్లాడిని నడకరానివాడిని నడిపించినట్టు నడిపించి లోపలికి తీసుకెళ్లారు. నన్ను ఆ సాయంత్రం వరకు వాళ్ళ అమాయకమైన ప్రశ్నలతో, తెలియని భయాలతో, ఎన్నో ప్రశ్నలతో వదలలేదు. నేను ఇక్కడే ఉంటాను, పెద్ద హాస్పిటల్ పెడతాను, మీరు ఇక భయపడాల్సింది లేదని నమ్మకంగా చెప్పే వరకు వాళ్ళ కళ్ళల్లో ధైర్యం చూడలేదు. కృతజ్ఞతతో, అభిమానంతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేశారు. అంతవరకు మా అమ్మా నాన్నగారు నన్ను 2 కళ్ళతో చూసుకున్నారే గాని నోరు విప్పి మాట్లాడడానికి వారికి లేకపోయింది. ఆ తర్వాత వారి వంతు వారు తీసుకున్నారు. రాధ, నువ్వెలా ఉన్నావు? నన్ను బాగా తిట్టుకుంటున్నావు కదూ? ఈసారి ఇక ఆలస్యం చెయ్యనులే. నేను వచ్చానన్న సంబరంలో వాళ్ళు వదలలేదు, కానీ అంతా హడావిడి ఉండదు.
దేవీ నర్సింగ్ హోంలో చేరావా? రాధ: ఇక్కడ ఎంతో తీరుబడి అనుకున్నాను. క్షణం తీరిగ్గా లేనంటే నమ్ము. అమ్మగారికి నమస్కారములు. ఈ 5 రోజుల అనుభవాలతో వెంటనే ఉత్తరం రాయి. అమ్మ. రాధ పరుగులాంటి నడకతో వచ్చింది. వంటగదిలో ఏదో పనిలో ఉన్న జానకమ్మ రాధ హడావిడిగా రావటంతో చేస్తున్న పని ఆపి ఇటు తిరుగుతూ అడిగింది. ఏమిటే? పరుగులాంటి నడకతో వచ్చిన రాధ తల్లి ఇటు తిరిగి ఏమిటే అనేసరికి నిభాయించుకుంది. కృష్ణ ఉత్తరం రాశాడమ్మా, మెల్లగా చెప్పింది. 4 రోజులుగా రాధ ఆరాటం, వీధిలోకి ఇంట్లోకి కాలుగాలిన పిల్లిలా తిరగటం, కంచంలో అన్నం వేళ్లతో కిలకటం, తనతో మాట్లాడుతున్నా దృష్టి ఎటో ఉండటం ఆవిడ గ్రహిస్తూనే ఉంది. కృష్ణ నుండి ఉత్తరం వచ్చేసరికి ఆ కళ్ళల్లో ఎంత కాంతి! భగవంతుడా, వాళ్ళిద్దరినీ త్వరలో ఒకింటి వారిని చేసి చల్లగా కాపాడు తండ్రి అంటూ మనసులో ఇష్టదైవాన్ని ప్రార్థించింది. రాధ కృష్ణ నుండి ఉత్తరం ఆలస్యంగా వచ్చినందుకు తను ఎంత బాధపడిందో కళ్ళకి కట్టినట్టుగా వర్ణించి రాసింది. కృష్ణ, మొదటిసారే ఇంత ఆలస్యంగా ఉత్తరం రాశావు. అభిమానం అనే ఈ ప్రవాహంలో మునిగిపోయి నన్ను మర్చిపోతావేమోనని భయంగా ఉంది. ఏమిటి, నా మాటలకి నవ్వుకుంటున్నావా? నవ్వు మరి. ఒక్కసారికే క్షమించాను. ఎందుకో తెలుసా? పల్లెటూళ్ళలో డాక్టరు ఎంత అవసరమో నేను గ్రహించుకోగలను. పల్లెటూరులో ప్రాక్టీస్ పెట్టడానికి చాలామంది ముందుకు రారు. సిటీలో అలవాటు పడి పల్లెటూరులో ఆధునిక సౌకర్యాలు అమర్చుకోవటం కష్టమనో, ఇంత కష్టపడి చదివిన దానికి సరి అయిన సార్థకత ఉండదనో, చాలా కారణాల వల్ల ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి పడతాయి. అలాంటిది నువ్వు ఊళ్ళో హాస్పిటల్ పెడతానంటే వాళ్ళ పాలిటి వరంలా వాళ్ల కళ్ళకి సాక్షాత్తు నువ్వు భగవంతుడిలాగే కనిపించి ఉంటావు. ఆనందంతో సంతోషంతో వాళ్ళు ఉక్కిరిబిక్కిరి అయి ఉంటారు. అమాయకమైన వారి అభిమానాన్ని మనం అర్థం చేసుకోవాలి. నీ ఉత్తరం చదువుతుంటే ఆ ఊరు, ఆ పరిసరాలు, అమాయకమైన పల్లె ప్రజలని ఎప్పుడు చూస్తానా అని ఉంది. ఈసారి నువ్వు ఉత్తరం రాయటం ఆలస్యం చేశావంటే ఊరుకునేది లేదు. చాలా పెద్ద శిక్ష వేస్తాను. నీకు ఎన్ని పనులున్నా, ఆ పల్లె ప్రజలు నీకు ఊపిరి ఆడనీయకపోయినా, ఆ పనుల్లో నాకు ఉత్తరం రాయటం కూడా ఒక ముఖ్యమైన పని అనుకుని వెంటనే ఉత్తరం రాయాలి. లేకపోతే నాకు పిచ్చెక్కినట్టు అవుతుంది. ఇంకా ఇక్కడి విషయాలు. నేను నిన్ననే నర్సింగ్ హోంలో చేరాను. రాజారాం గారు చాలా మంచివారు. నన్ను ఎంఎస్ చేయమని సలహా ఇచ్చారు. ఇంకా ఇక్కడి విశేషాలు ఏం లేవు. నువ్వే అక్కడి విషయాలన్నీ వివరంగా రాయి. రాధ రాసిన 4 పేజీల ఆ ఉత్తరం చూసి కృష్ణ నవ్వుకున్నాడు. ఆ 4 పేజీల్లో 3 పేజీలు తన దగ్గర నుండి వెంటనే ఉత్తరం రానందుకు ఆవేదన, ఆరాటం, దిగులు కళ్ళకి కట్టినట్టు వర్ణించి రాసింది. నిజమే, ఆ రోజు తను బయలుదేరి వచ్చే రోజు రాధ చాలా దిగులుగా ఉంది. ముఖంలో దిగులు, ఆవేదన. తన కోసం బలవంతంగా నవ్వింది. ఇంక రాధకి ఉత్తరం రాయటంలో ఆలస్యం చేయకూడదు అనుకున్నాడు. కృష్ణ కుర్చీలోంచి లేచి టేబుల్ సొరుగు తీశాడు కవరు కోసం. కవరు తీసుకొని పెన్ను కోసం చూస్తే లేదు. టేబుల్ సొరుగులన్నీ వెతికినా పెన్ను కనపడలేదు. అతని కనుబొమలు ముడిపడ్డాయి. ఎవరు తీసి ఉంటారు? నాన్నగారు ఆయన పెన్ను తప్పించి ఏదీ వాడరు. అందులో తన పెన్ను అస్సలు వాడరు. ఒక తెల్ల కాగితం కావాలన్నా తనని అడగందే తీయరు. అదేమిటి నాన్న, మీకు కాగితం కావాలంటే నన్ను అడగాల? మీకు ఎప్పుడు కావాలన్నా డ్రాయర్ సొరుగులోనో అల్మరాలోనో ఉంటాయి, తీసుకోవచ్చు అంటాడు. ఆయన అలా తీసుకోరు. అసలు కృష్ణ లేనప్పుడు కృష్ణ గది తలుపులు బంద్ చేసుంటాయి. ఆ గదిలోకి ఎవరినీ వెళ్ళనియ్యరు. కృష్ణ వస్తాడని తెలిసినప్పుడు 4 రోజుల ముందు నుండి ఆ గది శుభ్రం చేయిస్తారు. కృష్ణ అనుకోకుండా హఠాత్తుగా వస్తే ఆయన పనివాళ్ల కాళ్లలో నిప్పులు పోయిస్తారు. ఒకటే హడావుడి పెట్టేస్తారు. కృష్ణ ఆ గదిలోంచి బయటికి వస్తుంటే అప్పుడే శకుంతల వచ్చింది. శకుంతల చేతిలో తన పెన్ను చూసేసరికి కృష్ణకి చిరాకేసింది. నా పెన్ను నువ్వు తీసావా అన్నాడు. అవును, ఏం తీయకూడదా? కళ్ళెగరేస్తూ అడిగింది. నా పెన్ను ఇంతవరకు ఎవరూ తీయలేదు.
ఇప్పుడు నేను తీశాను కదా, పెద్ద ఘనకార్యం చేసినట్టుగా గర్వంగా అంది. నా పెన్ను నేను ఒక్కడినే వాడతాను. తెలియక తీసి ఉంటావు, ఇంకెప్పుడు తీయకు. నాన్నగారు కూడా ఎప్పుడూ తీయరు, చిరాకుని పైకి కనపడనీయకుండా అంటూ శకుంతల చేతిలోని తన పెన్ను తీసుకోబోయాడు. శకుంతల చప్పున పెన్ను వెనక్కి దాచేసింది. పెదాలు బిగించి ఇవ్వను అన్నట్టు తల ఆడించింది. కృష్ణకి కోపం వచ్చినా నిగ్రహించుకున్నాడు. శకుంతల, నా వస్తువులు ఏవి నాతో చెప్పకుండా ఎప్పుడూ తీయొద్దు. నాకు ఇష్టం ఉండదు. పెన్ను ఇచ్చేయి, నేను రాసుకోవాలి. ఇష్టం ఉండదనే మాట ఇప్పటికీ ఓ 25 సార్లు చెప్పి ఉంటావు. అసలు నీకు ఏది ఇష్టమో చెప్పు. ఎవరి హద్దుల్లో వారుండటం. కృష్ణ నుండి వెంటనే జవాబు వచ్చింది. కృష్ణ అలా అనేస్తాడని శకుంతల అనుకోలేదు. రోషం బొస్సున లేచింది. హద్దులు మీరి ఏం ప్రవర్తించానే? కోపంగా అడిగింది. హద్దులు మీరటం అంటే నా వస్తువులు నా ఇష్టం లేకుండా నువ్వు కానీ, నీ వస్తువులు నీ పర్మిషన్ లేకుండా నేను కానీ తీసుకోకూడదు. ఆ ఉద్దేశంతో నేనన్నాను, మృదువుగా అన్నాడు. కృష్ణ ఒక రకంగా మొహమాటస్తుడు కూడా. ఎవరి మనసు నొప్పించలేడు. తను వచ్చిన ఈ వారం రోజులుగా శకుంతల పనులు ఇబ్బంది కలిగిస్తున్నా గట్టిగా కసురుకోలేకపోయాడు. బాధపడుతుందేమోనని చూసి చూడనట్టు తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆ పెన్ను రాధ కృష్ణ బర్త్డేకి ప్రజెంట్ చేసింది. అప్పటి నుండి ఆ పెన్నే వాడుతున్నాడు. రాధ తనకి ప్రజెంట్ చేసిన పెన్ను మరొకరు వాడటం అతనికి అస్సలు ఇష్టం లేదు. నా పర్మిషన్ లేకుండా నా వస్తువులు నువ్వు ఏం వాడినా నాకు కోపం రాదు, అభ్యంతరం కూడా లేదు. అలాగే నేను అనుకుంటున్నాను. నీకు కోపం వచ్చినా నేను నీ వస్తువులు వాడతాను, పర్మిషన్ తీసుకోను. ఆ హక్కు నాకుంది, కాదంటావా? ఏం చేస్తావన్నట్టు చూసింది. శకుంతల ఎంత మొండిదో కృష్ణకి తెలియంది కాదు. అయినా ఈ విషయంలో మాత్రం అతను ఊరుకోదలుచుకోలేదు. ఏం చేస్తావని నువ్వు మొండిగా చేస్తే నేను కూడా మొండిగానే జవాబు చెప్పాల్సి ఉంటుంది. శకుంతల, నువ్వు చదువుకున్నావు, సంస్కారంగా ప్రవర్తించటం నేను చెప్పాలా? ఒకరి వస్తువులు తీసుకునే ముందు వాళ్ళని అడిగి తీసుకోవాలని తెలియదు. అలా అంటూనే శకుంతల చేతిలో పెన్ను తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. శకుంతలకి చాలా కోపం వచ్చింది. అందులో తల్లిదండ్రులకి ఒక్కతే కూతురు. కా అంటే కా, కీ అంటే కీ అన్నట్టు పెంచారు. తన మాట ఎవరు కాదన్నా, తనని ఎవరు పల్లెత్తు మాటన్నా పడలేదు. విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయి మళ్ళీ అంతలో ఏదో అనుమానం కలిగి వెనక్కి వచ్చింది. గది గుమ్మం వరకు వచ్చి క్షణం ఆగింది. తర్వాత మెల్లగా లోపలికి తొంగి చూసింది. కృష్ణ టేబుల్ ముందు కుర్చీలో కూర్చుని ఉత్తరం రాస్తున్నాడు. అతని ముఖంలో ఇంత క్రితం ఉన్న అప్రసన్నత లేదు. ముఖం తేటగా దీప్తివంతంగా కనపడింది. ఎవరికబ్బా అంత ప్రేమగా ఉత్తరం రాస్తున్నాడు? ముఖం అంత ఆనందంగా ఉంది. అంత ఆప్తులు ఎవరో అనుకుంటూ మెల్లగా లోపలికి అడుగులు వేసింది. గబగబా ఉత్తరం రాస్తున్న కృష్ణ ఆలోచనగా అప్పుడే తల ఎత్తాడు. అలా ఎత్తేటప్పుడు ఎవరో లోపలికి వచ్చినట్టుగా అనిపించింది. తల తిప్పాడు. శకుంతల. అతను ఏదో అనే లోపలే శకుంతల, లోపలికి రావచ్చా? దీనికి కూడా పర్మిషన్ కావాలా? అంది. చెప్పి రావటం మర్యాద, లోపలికి వచ్చేసి అడగటం ఏం మర్యాద? పెన్ను మూసేసి రాస్తున్న కవరు టేబుల్ సొరుగులో పెట్టేశాడు. అయ్యో రాసుకో, నేను వెళ్ళిపోతాలే. అయినా పట్నంలో చదివిన వాడివి ఇంత మనిషి గాలి పడకపోవటం ఏమిటి? నీ ప్రవర్తన చాలా వింతగా ఉంది బావా. ఇలా అయితే నీ దగ్గరికి కుర్ర పేషెంట్లు ఎవరూ రారు, ముసలి ముతక వస్తారంతే. నీ ప్రవర్తన మార్చుకోకపోతే ఏం లాభం లేదన్నట్టుగా అంది. శకుంతల చెప్పిన తీరుకి కృష్ణకి నవ్వు వచ్చింది. హాస్పిటల్ పెట్టడం కుర్ర పేషెంట్ల కోసం కాదు, రోగుల కోసం. ఆ రోగులు పసిపాపల నుండి కాటికి కాళ్ళు జాపుకున్న ముసలివారి వరకు ఉండొచ్చు. ఒంట్లో బాగుండని వారికి వైద్యం చేసి ఆరోగ్యవంతుల్ని చేయడం నా డ్యూటీ, తెలిసిందా? నిదానంగా అన్నాడు. ఎంత వైద్యం అయితే మాత్రం అస్తమానం వణుక్కుంటూ కర్ర సాయంతో వచ్చే ముసలివాళ్లతో ఏం మాట్లాడతావు? అప్పుడప్పుడు కాలక్షేపం కోసమైనా నాలాంటి వాళ్ళు రావద్దా? పై పంటితో కింది పెదవి నొక్కి పట్టింది. శకుంతల అది వరకు మొండిదే కావచ్చు కానీ ఈసారి
శకుంతలలో మార్పు కూడా కనిపిస్తుంది కృష్ణకి. అది వరకు కోపం వస్తే ఉడుక్కుని వెంటనే వెళ్ళిపోయేది. ఇప్పుడు కోపం వస్తే వెళ్ళబోయి మళ్ళీ వచ్చేసింది. అది వరకు మొండితనం వేరు, ఇప్పటి ఈ మొండితనం వేరు. ఏమిటలా చూస్తావు? నేనన్నది కరెక్టా కాదా? దబాయింపుగా అడిగింది. ఏమో, నేను ఇంకా కాలక్షేపం వరకు ఆలోచించలేదు. అతను తీరిగ్గా కుర్చీలో వెనక్కి వాలుతూ అడిగాడు. నువ్వు ఒంట్లో బాగుండినప్పుడు అనంతయ్య గారి దగ్గరికి వెళ్ళేదానివా? ఆ మాటతో శకుంతల ముఖం వికారంగా పెట్టింది. అనంతం గారి దగ్గరికా? బాబోయ్, ఆయనకో దండం, ఆయన పెద్దలకి 10 దండాలు. 2 చేతులు జోడించి వికారంగా ముఖం పెట్టింది. ఏమని నెమ్మదిగా అడుగుతావా? ఆయన దగ్గరికి వైద్యానికి వెళ్ళానా? చల్లగాలిలో పడుకోవాలని ఉంటుందా? ఇంట్లో పడుకోవాలని ఉంటుందా? మంచం మీద పడుకుంటావా? నేల మీద పడుకోవాలని ఉంటుందా? అదిష్టమా ఇదిష్టమా? అబ్బబ్బా, ఆయన ప్రశ్నలకి వచ్చిన ఆ రోగం కాస్త కాలికి బుద్ధి చెప్పేది గాని ఈయన మాత్రం ప్రశ్నలతో చంపేసేవాడు. చేతులు కళ్ళు తిప్పుతూ యాక్షన్తో సహా చెప్పింది. కృష్ణ పకపక నవ్వాడు. ఇప్పుడు ఆయనకి గుండెల్లో రాయి పడింది. ఎందుకేమిటి? నువ్వు వచ్చి ఆయన్ని దెబ్బతీస్తున్నావుగా. ఇందులో దెబ్బేముంది? హోమియోపతి ఇష్టమైన వాళ్ళు ఆయన దగ్గరికి వెళతారు. అది వరకు అందరూ వెళ్ళేవారుగా. ఏదో నాలాంటి వాళ్ళు తప్ప. ఇంతసేపయింది వచ్చి, కనీసం కూర్చోమని అయినా అన్నావా? ఇదేనా మర్యాదంటే? నేను వెళ్ళిపోతుంటే నిన్నెలా కూర్చోమంటాను? అయినా పర్మిషన్ లేకుండా వచ్చిన వాళ్ళని మర్యాద చేసి కూర్చోమనే అలవాటు నాకు లేదు. ఈసారి గైది బయటే నిలబడి రావచ్చా అని అడుగు, ఎంత మర్యాద చేస్తానో చూద్దువుగాని అంటూ లేచి నిలబడ్డాడు. నీకన్నా ఈ పల్లెటూరి వాళ్లే నయం. అడగకుండా మర్యాద చేస్తారు. నువ్వు అడిగినా మర్యాద చేయవు. నీ అంత చెడ్డవాడు ఎవరూ లేరు. అందరిలా ఉంటే మన ప్రత్యేకత ఏముంటుంది? ఈ ప్రయోగం రేపు రోగుల మీద చూపించకు. ఆ భయం అక్కర్లేదు. అతను డ్రాయర్ సరుగులాగి తన డైరీ తీసుకొని దాంట్లో సగం సగం రాసిన కవరు పెట్టుకుని సొరుగు మూసేశాడు. శకుంతల తప్పనిసరిగా అతనితో బయటికి వచ్చింది. అడగకూడదు గాని ఎక్కడికి వెళతావు అని అడిగింది. అడగకూడని చోటికి. అతను తోటలోకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని రాధకి ఉత్తరం రాయాలనుకున్నాడు. ఇంతవరకు శకుంతల ఏం మాట్లాడినా విన్నాడు, ఎలా ప్రవర్తించినా భరించాడు. ఇప్పుడు శకుంతల తోటలోకి కూడా వస్తే భరించే సహనం అతనికి లేదు. కళ్ళు పెద్దవి చేసి చిత్రంగా చూసింది. అంటే అని అడిగింది. చెప్పానుగా, ఇంకా అంటే ఏమిటి? అయినా పనిపాటు లేనట్టు ఈ కాలక్షేపం కబుర్లేమిటి? చిరాకుని అణుచుకుంటూ అన్నాడు. ఏం, నీకు కాలక్షేపం అవ్వలేదా? అతనిని ఆనుకునేంత దగ్గరగా నిలబడుతూ అడిగింది. నేను కాలక్షేపం చేయడానికి రాలేదు శకుంతల. ఒక ధ్యేయం కోసం వచ్చాను. అది నెరవేర్చే వరకు నాకు నిద్ర పట్టదు. అయినా కాలాన్ని వృధాగా ఖర్చు చేయడం నేను హర్షించను. కాలం విలువ తెలియని వాళ్ళు వ్యర్థ వ్యాపకాలతో కాలం గడిపేస్తారు. అది కరిగిపోతే గాని దాని విలువ తెలుసుకోరు. శకుంతల కృష్ణ అలా ఎందుకన్నాడో, ఎవరిని ఉద్దేశించి అన్నాడో గ్రహించింది. కోపం బుస్సున లేచింది. ఇంత క్రితం కోపం వచ్చినా మళ్ళీ మార్చుకుని వెంటనే వెనక్కి తిరిగి వచ్చింది. ఇప్పుడు కస్సుమన్నట్టుగా అంది. ఏమిటి నీ ఉద్దేశం? అనేది తిన్నగా అనేయకూడదు. నేను వ్యర్థ వ్యాపకాలు చేస్తున్నానా? నీతో సరదాగా మాట్లాడడం వ్యర్థ వ్యాపకమా? ఇందాకటి నుండి సహనం పట్టాను. ఇష్టం లేకపోతే చెప్పేయి, రావటం మానేస్తాను. ఏమిటి శకుంతల? అప్పుడే అటుగా వచ్చిన కనకదుర్గమ్మ కంగారుగా అడిగింది. ఏమిటో మీ ముద్దుల కొడుకునే అడుగు. కృష్ణకేసి కొరకొరా చూసింది. ఏమిట్రా కృష్ణ? ఆవిడ కొడుక్కేసి తిరిగింది. శకుంతల ఏమంటుందో విన్నావుగా? ఎందుకన్నాను? చెప్పమనత్తయ్య, కోపంగా అంది శకుంతల. మా బంగారు తల్లిగా, నువ్వే చెప్పమ్మా, ఆవిడ బ్రతుమాలుతున్నట్టుగా అంది. శకుంతల ఓరగా కృష్ణని చూసింది. అక్కడి నుండి ఎప్పుడు వెళ్ళిపోదామా అని బలవంతంగా నిలుచున్నట్టు నిలబడ్డాడు. ఏం లేదత్తయ్య,
బావ సినిమాకి సరదాగా వెళదాం అన్నాడు. రెప్పపాటు కాలం కళ్ళు విప్పి కృష్ణకేసి చూసి మళ్ళీ అంది రానన్నాడు. పోనీ అలా తోటలోకైనా వెళదాం, చాలా రోజులైంది తోట చూసి, నాకు చూడాలని ఉంది అని అడిగాను. అది కాదన్నాడు. పోనీ కబుర్లు చెప్పుకుందామని అన్నాను. తప్ప? చివరి మాటకి గొంతు భారంగా మార్చేసింది. తప్పేముందమ్మా, ఆవిడ లాలింపుగా అంది. నేను పని పాట లేనట్లుగా తిరుగుతూ కబుర్లు చెప్తూ ఉంటానట. ఏమిటేమిటో అంటున్నాడు. నేను రావటం ఇష్టం లేదంటే చెప్పేమను. మళ్ళీ ఈ గుమ్మంలో అడుగు పెడితే అడుగు, రోషంగా అంది. అయ్యయ్యో, అదేం మాటలే, నేను కృష్ణని అడుగుతానుగా. వాడేదో సరదాగా అని ఉంటాడు, అంతేగాని నిన్ను రావద్దని ఎందుకంటాడమ్మా అంది. అంతలో రాఘవరావు గారు, శకుంతల తండ్రి ఆంజనేయులు వచ్చారు. ఆంజనేయులు వస్తూనే, ఏ రోయ్ అల్లుడు, ఇప్పుడే ఇంత బిజీ అయిపోయావు, ఇంకా హాస్పిటల్ కట్టాక మాలాంటి వాళ్ళు క్యూలో నిల్చోవాలా ఏం అన్నాడు. వాళ్ళు టైం వృధా చేసుకోరు నాన్న, బంగారంలా వాడుకుంటారు. ఇంకా కోపం తగ్గని శకుంతల అంది. అవునయ్యా, మా అబ్బాయి అంటే అల్లాటప్ప డాక్టర్ అనుకున్నావా, క్యూలో నించోవాల్సిందే. రాఘవరావు గర్వంగా మీసం మెలేస్తూ అన్నారు. అంత మాట ఎలా అనగలను బావగారు, మా మీద కూడా దయ ఉంచమన్నాం. అదేం మాటయ్యా, మీ తర్వాతే ఎవరైనా కాకితో కబురు చేసినా వస్తాడు అభిమానంగా అన్నారు. ఈ మాటల్లో శకుంతల కోపం మర్చిపోయింది. రాఘవరావు గారు ఆంజనేయులు కబుర్లతో కృష్ణకి బయటికి వెళ్ళటానికి కుదరలేదు. ఆ రాత్రి వరకు కృష్ణకి రాధకి ఉత్తరం రాయటం కుదరలేదు. రాధకి తీరిగ్గా పెద్ద ఉత్తరం రాసి మంచం మీద పడుకున్నాడు. అతను ఇక్కడ హాస్పిటల్ కట్టడానికి ఊరి మొదట్లో జాగాని నిర్ణయించారు. రాఘవరావు గారు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఎంత ఖర్చైనా వెనకాడకుండా వసతిగా, అందంగా, ఈ చుట్టుపక్కల ఎవరూ కట్టనంత గొప్పగా కట్టాలని ఆయన అభిప్రాయం. ఆంజనేయులు తను కూడా ఉత్సాహంగా ముందుకొచ్చాడు. కట్టబోయే హాస్పిటల్లో బెడ్స్, కొన్ని పరికరాలు తను ఇస్తానన్నాడు. ఇది కృష్ణకి సుతరాము ఇష్టం లేదు. కానీ రాఘవరావు గారు మంచి పని చేస్తానంటే ఎవరు కాదంటారయ్యా అనేశారు. అది కృష్ణకి ఇష్టం ఉంటుందా లేదా అన్నది ఆయన ఆలోచించలేదు. కృష్ణ ప్రస్తుతం ఒక స్నేహితుని ఇల్లు ఖాళీగా ఉంటే అక్కడ క్లినిక్ ఓపెన్ చేశాడు. ఇంకా తను బాగా ఆలోచించుకోవాలని, ఇప్పుడే ఎవరికి ఏది చెప్పవద్దని తండ్రికి చెప్పాడు. ఆంజనేయులు మాత్రం అప్పుడే చాలామందికి హాస్పిటల్ ఎలా కట్టేది, కట్టబోయే ఆ హాస్పిటల్ తను చేయబోయే సహాయం చెప్పేశాడు. ఎవరి సహాయం లేకుండా ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు ప్రస్తుతం కట్టి తర్వాత నెమ్మది మీద డెవలప్ చేయాలని అభిప్రాయం కృష్ణకు. తప్పనిసరి అయితే స్నేహితుల దగ్గరైనా సహాయం కోరవచ్చు గాని బంధువుల సహాయంతో చేయటం అతనికి ఇష్టం లేదు. తండ్రి కన్నా ఎక్కువగా మేనమామ ఎప్పుడు ప్రారంభిస్తావంటూ తొందర చేస్తున్నాడు. ఈ విషయంలో కృష్ణ తొందరపడదలుచుకోలేదు. ప్రస్తుతానికి స్నేహితుని ఇల్లు ఖాళీగా ఉంటే ఆ ఇల్లు తీసుకున్నాడు. ఈ ఇబ్బందులు ఏమీ రాధకి రాయకుండా అనుకున్న విధంగా హాస్పిటల్ కట్టడానికి అనుకున్నంత త్వరగా జరగదనిపిస్తుంది. కొంచెం ఆలస్యమైనా మనం అనుకున్న ప్లాన్ ప్రకారమే కట్టిస్తాను అంటూ రాశాడు. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.